ఇక హైదరాబాద్లో కాంట్రాక్టర్లు మరోసారి రోడ్డెక్కారు. మన ఊరు మనబడి పథకంలో చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. 2 ఏళ్ల క్రితం స్కూళ్లలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాలలు, ప్రహారీ గోడలు నిర్మించామన్నారు. బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడాల్సి వచ్చిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు క్లియర్ చేయాలంటూ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. రెండు 2022లో మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ హయాంలో. 2023 జూన్ నుండి మాకు ఇప్పటి వరకు 2 సంవత్సరాల వ్యవధిలో ₹1 కూడా రాలేదు. అందరికీ కొంత పైసలు రావాలి. ఇప్పుడు నాకు 75 లక్షలు రావాలి. మాలాంటి చిన్న కాంట్రాక్టర్లు ఒక్కొక్క స్కూల్లో ఒక ఫ్యాన్, బండలు చక్కగా లేక, కిటికీలు చక్కగా లేక, తలుపులు చక్కగా లేక, టాయిలెట్లు చక్కగా లేక అన్ని రిపేర్లు మేము చేస్తే మాకు పైసలు లేకుండా పెయింటింగ్ వేసిన వానికి, లాస్ట్కి వచ్చిన వానికి వానికి పైసలు ఇచ్చి వానికి మంచిగా చేసిండ్రు. మాలాంటి వందలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు ఈ రోజున ఆ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని సహకరించాలి. ప్రభుత్వంతో మాకు ఏ వైఖరి లేదు. మా పైసలు మాకు అందించాలని మేము కోరుతున్నాము. ఎందుకనంటే మేము ఒక కాంట్రాక్టర్, మేము చేస్తేనే మీకు పనులు దొరుకుతున్నాయి, పనులు వస్తున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది. పెట్టుబడిదారులం మేము దేశానికి పెట్టుబడిదారులం. మా పైసలు మాకు వస్తే మేము ఇంకో పని చేస్తాం. లేదంటే ఎట్లా చేస్తాం చెప్పండి? పేద కాంట్రాక్టర్లు మేము అప్పు తెచ్చి అది చేసి చేస్తాం. ఇప్పుడు మాకు ఇక్కడ బిల్లు కొట్టేయాలంటే బిల్లు కొట్టేటోడు లేదని, చెక్ లేదు, ఏం లేదు. ఏమనంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. కలెక్టర్ దగ్గర వెళ్ళినా, మినిస్టర్ దగ్గర వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినా, ఎవరి దగ్గర వెళ్ళినా కూడా మాకు అయితే లేదు.